perform perfectly. Jadeja plays, we are not able to replace it. Jadeja but Jadeja plays is not getting replaced because we are not giving enough room to our left-hand spinner all-rounder. Yes. జన్ కిరణ్ గారు ఎట్లా ఉండబోతుందండి? బౌలింగ్ ఫార్మేట్ లో ఏమైనా చేంజెస్ ఉండే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా బౌలింగ్ ఫార్మేట్ లో చేంజెస్ అయితే ఏముండవు, కానీ మన బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. చెప్పాలి అని అంటే ఎక్కడ జరుగుతుంది మిస్టేక్ అని అంటే, మనము బాల్ ని వేగంగా వేసేయాలి, స్లోయర్ వెన్ వేయాలని అనుకున్న సమయంలో మన హర్షదీప్ ఏం చేస్తున్నాడు అంటే హెడ్ ఫాల్ డౌన్ చేస్తున్నాడు. చూడట్లేదు పిచ్చి అంటే బ్యాట్స్మెన్ యొక్క పొజిషన్ చూడకుండా ఫాస్ట్ గా హెడ్ డౌన్ చేసేసి బాల్ వేసేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందిరా అంటే ఈ బాడీకి హ్యాండ్ కి కోఆర్డినేషన్ మిస్ అయ్యి బాల్ ఎక్కడో రిలీజ్ అయిపోతుంది. ఈ విషయంలో బుమ్రా చూసి నేర్చుకోవాలి. ప్రతి బౌలింగ్ యాక్షన్ ఉన్నటువంటి షంషీ ఇస్ వెరీ సక్సెస్ఫుల్ బౌలర్, ద సేమ్ బౌలింగ్ యాక్షన్. సో హౌ యు డిఫరెన్షియేట్ దట్? సార్ having the same bowling action and he is a proven successful bowler. హెడ్ ఫాల్ డౌన్ అయిపోయి అదే నేను అడుగుతున్నటువంటిది. ద సేమ్ బౌలింగ్ యాక్షన్ అండ్ he proved he is a successful bowler. నేను కాదనట్లేదు, అతనికి ఎందుకు స్కోర్ పడింది అనడానికి కారణం చెప్తున్నా. ఈజ్ ఎ గ్రేట్ బౌలర్. నేను అందుకే చెప్తున్నా ఎటువంటి పరిస్థితుల్లో చేంజెస్ ఉండవు, టీమ్ లో చేంజెస్ ఉండవు. చిన్న మిస్టేక్ బుమ్రాను ఒక్కసారి చూసి ఆ బాల్ ఎట్లా తను చూస్తుంటాడు బౌలర్, ఆ బుమ్రా ఏ విధంగా అయితే గమనించి ఎక్కడ స్పాట్ చేయాలని ఎగ్జాక్ట్ గా చూసి రిలీజ్ చేస్తాడు. కొన్ని బాల్స్ అయితే చూడండి ఒకసారి, ఆ మిస్టేక్ రెక్టిఫై చేసుకుంటే మనకి ఎటువంటి పరిస్థితుల్లో డోకా లేదు, పెద్ద స్కోర్ పోతుందని భయం కూడా లేదు. ఇంకా మీరు అన్నట్టు వరుణ్ చక్రవర్తి గారు ఈ రోజు తనే వరుణ్ చక్రవర్తి ఫిన్నాలానికి ఎముడై కూర్చుంటాడు. ఫిన్నాలాండ్ అవుట్ చేయాలంటే వరుణ్ చక్రవర్తి ఖచ్చితంగా కట్టడి చేయగలుగుతాడు. సార్ చంద్రశేఖర్ గారు చెప్పినట్టు దిస్ ఈస్ నాట్ ద టైమ్ టు రెక్టిఫై యువర్ యాక్షన్స్ అండ్ ఆల్. నౌ టుడే కరెక్ట్. చంద్రశేఖర్ గారు బ్రేకింగ్ న్యూస్, చంద్రశేఖర్ గారు బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది, భారత్ బ్యాటింగ్ చేయబోతుంది. ఎట్లా ఉండబోతుంది చంద్రశేఖర్ గారు ప్లీజ్? అఫ్ కోర్స్ రోగి పాలే కోరాడు, డాక్టర్ కూడా పాలే తాగమని చెప్పేసి రికమెండ్ చేశాడు. సో అలాగా ఈవెన్ అంటే సూర్యకుమార్ ఆల్వేస్ విష్ టు బ్యాట్ ఫస్ట్. ఈవెన్ లాస్ట్ సెమీఫైనల్స్ మ్యాచ్ అప్పుడు కూడా అదే చెప్పాడు, నేను టాస్ గెలిస్తే నేనే బ్యాటింగ్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఫైనల్స్ లాంటి దాంట్లో యూ బెటర్ బ్యాట్ ఫస్ట్. ఒక దాని మీద అనుకుంటాం మనం, వికెట్ ఇందాక కూడా మనం చెప్పుకున్నట్టుగా 170, 180 విల్ బి ది పార్ స్కోర్. సో ఫస్ట్ యూ ఎయిమ్ ఆన్ దట్, ఆఫ్టర్ దట్ ఎంత వచ్చినా కానీ బోనస్ అవుతుంది, ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ గుడ్ టాస్ టు లూజ్ ఇండియా అని చెప్పేసి. అంటే ఇప్పుడు నాకు అర్థం కాలేదు యాక్చువల్గా శాంట్నర్ అంటే అటు మనం వెస్టిండీస్ తో జరిగినటువంటి మ్యాచ్ ని చూశాడు, అలాగే ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్స్ ని కూడా ఫాలో అయి ఉంటాడు. ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చినప్పుడు ఇంగ్లాండ్ తోటి ఇండియా ఏ రకంగా ఆడింది అనేటువంటిది చూసి కూడా ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నాడు అనేటువంటిది ఈవెన్ యాక్చువల్గా వికెట్ ట్రాక్ కూడా చూస్తే కనుక ఫస్ట్ బ్యాటింగ్ హ్యావింగ్ ఎన్ అప్పర్ హ్యాండ్ ట్రాక్ ఇది చూస్తే కూడా మనం స్టాటిస్టిక్స్ ని గమనించినట్లయితే. సో సంథింగ్ ఇట్స్ లక్కీ టు. అంటే బౌలింగ్ ఏం ఆప్షన్స్ తీసుకునే అవకాశం ఉంది? ఏమైనా చేంజెస్ చేస్తారా? నలుగురు పర్ఫెక్ట్ బౌలర్స్ ఇప్పుడు న్యూజిలాండ్ తరఫున రాణిస్తున్నారు, అందులో ఇంకేమైనా చేంజెస్ ఉంటాయా బ్యాట్స్మెన్స్ బట్టి? ఎందుకంటే ఇషాంత్ కిషన్ విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు సంజు సామ్సన్ కూడా మంచి ఫార్మేట్ లో కొనసాగుతున్నాడు. ఒకవేళ అభిషేక్ శర్మ అండ్ ఇంకా నెక్స్ట్ డౌన్ కూడా కంటిన్యూటీ అయితే బౌలింగ్ లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది? దీనికన్నా ముందు ఇందాక మీరు ఒకటి బ్యాటింగ్ ఆర్డర్లో ఏమైనా మార్పులు చేయాలా ఇది అనేది మీరు గమనించినట్టే టాప్ 3 హ్యావింగ్ 200+ స్ట్రైక్ రేట్. నెక్స్ట్ 4, 5, 6 ఇఫ్ యూ లుక్ ఎట్ 150+ స్ట్రైక్ రేట్. మిడిల్ ఆర్డర్ కొద్దిగా కాదు, 150+ టార్గెట్ స్ట్రైక్ రేట్ ఈస్ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్, రైట్? సో కాబట్టి నెంబర్ 6 దాకా మనకి అటువంటి ఫైర్ పవర్ ఉన్నప్పుడు, బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ లో షఫిల్ చేయాల్సినటువంటి అవసరం అంటే తిలక్ వర్మను కొద్దిగా ముందుకు తెస్తే అతను పర్ఫార్మ్ చేసుకునేడానికి అవకాశం ఉంటుందని మీరు అదే అంటే కనుక మరి ఇందాక మిత్రుడు రామ్ ప్రసాద్ అన్నాడు హార్దిక్ పాండ్యా ఏకంగా నెంబర్ 3కి పంపించమన్నాడు. హార్దిక్ పాండ్యా నెంబర్ 3 ఎప్పుడు ఆడలేదు, ఏదో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఒక్కటి తప్ప సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఒక్క దాంట్లోనే నెంబర్ 3లో బ్యాటింగ్ చేశాడు హార్దిక్ పాండ్యా. కాబట్టి ఇది ఫైనల్స్, ఐసీసీ ఫైనల్స్ ఇది. సో అందుకని ఆ రకంగా షఫిల్ మూర్తి గారు ప్రసాద్ నాకు మంచి ఫ్రెండ్స్. చంద్రశేఖర్ గారు టీమ్ లో ఎలాంటి చేంజెస్ లేవు, యాజ్ ఇట్ ఈస్ ఫార్మెట్ లో యాజ్ ఇట్ ఈస్ ప్లేయర్స్ తోని సెమీఫైనల్లో ఎవరైతే ఆడారో వాళ్ళతోనే ఫైనల్ కి వెళ్తున్నారు. రామ్ ప్రసాద్ గారు
ఇంకా అంటే బ్యాటింగ్ ఫార్మేట్లో ఏమేం చేంజెస్, ఎలాంటి దూకుడు అంటే ఎప్పటి ఏ ఓవర్ వరకు దూకుడుగా వ్యవహరించాలి? మా గురువు గారు ఆల్రెడీ చంద్రశేఖర్ గారు చెప్పేశారు. Yes. బ్యాటింగ్ ఆర్డర్లో నేను వన్ డౌన్ అని హార్దిక్ పాండ్యా చెప్పలేదు. Yes. బట్ ఏంటంటే హార్దిక్ పాండ్యాకి ఎనఫ్ బాల్స్ ఇవ్వాలి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా గురించి మీ అందరికి తెలుసు. అతను ఎంత స్ట్రైక్ రేట్ తో ఆడతాడో, ఎంత వేగంతో ఆడతాడో, ఎంత టైమింగ్ చేస్తాడో, ఎంత అద్భుతంగా సిక్స్ హిట్టింగ్ చేస్తాడు. So రామప్రసాద్ even ఇక్కడే ఒక విషయం నేను డిఫర్ అవుతున్నా He's a- నీతోటి. he's a- హార్దిక్ పాండ్యా yeah, he's స్ట్రైక్ a- రేట్ good హార్దిక్ finisher. పాండ్యా స్ట్రైక్ రేటు 10 ఓవర్స్ లోపు కనుక వచ్చేట్లయితే 1 to 10 ఓవర్స్ లోపు హార్దిక్ పాండ్యా స్ట్రైక్ రేట్ ఈజ్ ఓన్లీ 98. వేరే ఆఫ్టర్ 11 ఓవర్స్ అంటే 10 ఓవర్స్ తర్వాత వచ్చేట్లయితే అంటే ఆ స్ట్రైక్ రేట్ tempo continue అవుతుంది. 160. డోంట్ ఫర్గెట్ దట్. ఎస్ I agree, sir. He can Agree free with you. bat freely ఇంకోటి when he ఏంటంటే comes కూడా అదే. late in the మనడు పవర్ ప్లే లో వికెట్ పడాలని కోరుకోవట్లేదు, 10 ఓవర్స్ లో వికెట్ పడాలని కోరుకోవట్లేదు. హార్దిక్ పాండ్యాకి ఎనఫ్ బాల్స్ అంటే Yes. ఎనఫ్ అంటే 40-50 బాల్స్ ఎనఫ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఒక్క హార్దిక్ పాండ్యా ఉండే, ఇంతకు ముందు. మనకి ఇప్పుడు దుబే వచ్చాడు, ఇప్పుడు ఇషాన్ కిషన్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా ఇంకోటి ఏంటంటే 40-50 బాల్స్ ఆడేట్లయితే ఫస్ట్ 20 బాల్స్ అతని స్కోర్ ఇప్పుడే నోట్ చేసుకొని పెట్టుకో. ఫస్ట్ 20 బాల్స్ పాండ్యా స్కోర్ విల్ బి ఓన్లీ 18 or 17. బట్ స్ట్రాటజీ మార్చుకోవాలి. ఇది వరల్డ్ కప్ ఫైనల్. ఎందుకంటే వెనుక బ్యాటర్స్ ఉన్నారు. ఇంతకు ముందు వెనుక బ్యాటర్స్ అంత పెద్దగా లేరు. హార్దిక్ పాండ్యాని ముందు పంపించడం. ఇంతకు ముందు రవీంద్ర జడేజా జస్ట్ ఈ మేబీ హ్యావింగ్ 130 స్ట్రైక్ రేట్. బట్ ఇప్పుడు అట్లా కాదు. దుబే హీ హ్యాస్ మోర్ దాన్ 190 స్ట్రైక్ రేట్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో దుబే సిక్సర్ సాధించినంతగా ఎవరు సాధించట్లేదు. ముఖ్యంగా స్పిన్నర్లను దుబే ఆడుతున్నట్టుగా ఎవరు ఆడట్లేదు. ఇషాన్ కిషన్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. పవర్ ప్లేను అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ఈవెన్ పవర్ ప్లే తర్వాత కూడా తనే మలుచుకుంటున్నాడు పవర్ ప్లేగా. మనకన్నా కూడా దూబే Gap లో గురించి ఆడతాడు, lofty shot కాదు ఆడతాడు, జవగల్ outside, శ్రీనాథ్ outside, జవగల్ శ్రీనాథ్ ఇంకా outside, బాగా outside, చెప్పగలడు మనకన్నా Yes. దూబే గురించి, శివన్ దూబే గురించి. జవగల్ శ్రీనాథ్ ఇంకా బాగా చెప్తాడు. హర్షిత్ రాణా అని అడిగితే బాగా చెప్తారు. ఎస్ ఫాస్ట్ బౌలింగ్ బౌన్సర్స్ ఆడకపోవచ్చు, See. బట్ స్పిన్నర్స్ వెరీ ఎఫెక్టివ్ గా ఆడతారు. Yeah. ఈ రోజు Yes. మరి న్యూజిలాండ్ లో ఒక మార్పు కూడా జరిగింది. మెగంగి ప్లేస్ లోపల డఫీ వచ్చాడు. సో ఎందుకంటే వాళ్ళు కూడా ఈ వికెట్ మీద అబ్జర్వ్ చేసినట్టున్నారు, రీడ్ చేశారు బాగా. సో ఈ దీంట్లో ఒక ఫాస్ట్ బౌలర్స్ కూడా ఎక్కువ రాణించే అవకాశం ఉంటుంది ఈ వికెట్ మీద. మీరు అన్నట్టుగా 180-190 రన్స్ టార్గెట్ చేయాలి. బట్ ఎందుకంటే వాళ్ళకి ఇది ఐపీఎల్ లో ఎక్కువ ఆడతారు. లాస్ట్ ఇండియా వరల్డ్ కప్ ముందర కూడా న్యూజిలాండ్ తో సిరీస్ ఆడింది. వాళ్ళకి ఇది ఎందుకంటే వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇండియా ఒక డొమెస్టిక్ సీజన్ అయిపోయింది. ఎవరికి న్యూజిలాండ్ కి ఒక డొమెస్టిక్ లాగా అయిపోయింది. సో న్యూజిలాండ్ వాళ్ళకి మంచి పట్టుంది ఇండియా మీద. వాళ్ళు కూడా చిన్న టీం కాదు, జనాభా తక్కువ కావచ్చు కానీ చాలా బాగా ఆడతారు. టఫ్ మనం చాలా టఫ్ Only thing is New Zealand is not having it. ఒకవేళ ఇండియా కనుక 190-200 ఏవో కొడితే మాత్రం మనం, ఎందుకంటే మనకు ఒక విధంగా బౌలింగ్ చూస్తే ఒక విధంగా చాలా మంది హర్షదీప్ సింగ్ గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నారు. Yes. హర్షదీప్ సింగ్ గురించి చాలా మంది తెలియదు. అతను ఒక లెఫ్ట్ ఆర్మ్ బుమ్రా. మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ వరల్డ్ కప్ ఎవరు గెలిపించారు? ఎస్ లాస్ట్ వరల్డ్ కప్ బుమ్రా తర్వాత అద్భుతంగా బౌలింగ్ చేసింది హర్షదీప్ సింగ్ కాదా? హర్షదీప్ సింగ్ కున్న ఫెసిలిటీస్, అతనుకున్న స్పెషాలిటీస్ ఏంటి, అతనుకున్న వేగం ఏంటి, అతను ఎంత అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు, ఎన్ని వెరైటీస్ ఇస్తున్నాడు, యార్కర్స్ వేస్తాడు, స్లో బౌన్సర్స్ వేస్తాడు, ఎఫెక్టివ్ బౌన్సర్స్ వేస్తాడు, వేగంగా వేస్తాడు, బ్యాటర్స్ ని ఊహించకుండా బాల్స్ వేస్తాడు. అలాంటి బౌలర్ను అసలు క్రికెట్ తెలిసిన వాళ్ళు ఎవరైతే హర్షదీప్ సింగ్ ను వద్దని అన్నారు. కానీ Yes. వరుణ్ చక్రవర్తిని ఈరోజు డ్రాప్ చేయలేదు, అదొక పెద్ద మూర్తి మిస్టేక్. గారు. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా బౌలింగ్ చేసి రవిచంద్రన్ అవుట్ చేసిన ఘనత కుల్దీప్ యాదవ్ ఫ్లైట్ వేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ తోని 14 రన్స్ ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వరుణ్ చక్రవర్తికి ఎందుకు టఫెస్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా అతనికి అవకాశం ఇచ్చి ప్రెషర్ అతని మీద వేసుకొని ఇండియా ప్రెషర్ ఫ్రీ అవుతుంది. అసలు వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతకంటే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు కుల్దీప్ యాదవ్. ఎస్ కుల్దీప్ యాదవ్ ఎందుకు చేస్తున్నాం అది అర్థం కాలేదు. ఎస్